హలో అండి, ఈరోజు వీడియోలో మీకు ఇలాంటి నెక్ ప్యాటర్న్స్ వస్తే పర్ఫెక్ట్ సైజుకి ఎలా తీసుకురావాలి అన్నదే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వెల్కమ్ టు షెహనాస్ ఫ్యాషన్ డిజైనర్స్. ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ అయితే 5 ఇంచెస్ ఉంది, మెయిన్ క్లాత్ అయితే 7 ఇంచెస్ ఉంది. ఇప్పుడు ఈ 5 ఇంచ్కి ఎలా తెచ్చుకోవాలన్నదే ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనం షోల్డర్ నుంచి రివర్స్లో మనకు ఎంత విడతైతే కావాలో అంతవరకు డ్రా చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం వదులుకొని ఆ తర్వాత ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా వీడియోలో చూపించే విధంగా డాట్ అనేది వేసుకోవాలి. డాట్ వేసేటప్పుడు మనం స్టార్ట్ చేసేటప్పుడు వెడల్పు ఎక్కువగా తీసుకొని ఫినిష్ చేసేటప్పుడు సన్నగా తీసుకొని రావాలి. అప్పుడే మనకు నెక్ ప్యాటర్న్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయితే మనకు ఈజీగా స్టిచ్చింగ్ అనేది ఈజీగా వస్తుంది. ఈ టాప్ గురించే నేను కటింగ్ చేస్తూ ఒక వీడియో అప్లోడ్ చేశాను. దానికి మామూలుగా లేదు రెస్పాన్స్. అయితే పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. మీ రెస్పాన్స్, మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ అలాట్. మీలో ఎవరైనా ఆ వీడియో మిస్ అయితే గనక ఇప్పుడే చూసేయండి. టైటిల్స్ కింద లింక్ ఇచ్చున్నాను, సో ఇప్పుడే చూసేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కమెంట్ చేయండి. ఇప్పుడు డ్రెస్ గురించి అయితే ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలా చూసుకుంటూ కటింగ్ అనేది చేసుకోవాలి. అక్కడక్కడ టక్స్ పాయింట్ మాత్రం మర్చిపోకుండా టక్స్ ఇచ్చుకోవాలి. టక్స్ ఇచ్చుకుంటేనే మనకు ఎక్కడైనా కార్నర్స్ ఉన్నా సరే లేదా క్లియర్గా మనకు నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం టర్న్ చేసి క్లాత్ని టర్న్ చేసుకుని లైనింగ్ మీద మాత్రమే స్టిచ్ పడేలా చూసుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అదే విధంగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇచ్చి మెయిన్ క్లాత్ మీద వర్క్ మీద పడకుండా ఇలా సైడ్కి ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటే ఫైనల్లీ మన నెక్ ప్యాటర్న్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, మీకు ఒకసారి నేను మెజర్మెంట్ చేసి చూపిస్తాను. 7 ఇంచెస్ ఉన్న నెక్నైతే 5 ఇంచెస్ వచ్చేసేలా ఇలా రెడీ చేసుకోవాలి. ఎంత వెడల్పోయినా మన దారికి తెచ్చుకోవడం సులువైన పద్ధతి అయితే ఇదే. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కమెంట్ చేయండి. ఫైనల్లీ అవుట్పుట్ అయితే చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.